బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. బొగ్గు గనుల విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసులు ఆందోళనకు దిగారు. భూసేకరణ చేపట్టకుండానే మైనింగ్ చేయడంపైన గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు తవ్వకాలను ఆదివాసులు అడ్డుకున్నారు. పోలీసులపైన గిరిజనులు రాళ్లతో దాడి చేశారు. ఆదివాసులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. బొగ్గు గనుల విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసులు ఆందోళనకు దిగారు. భూసేకరణ చేపట్టకుండానే మైనింగ్ చేయడంపైన గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు తవ్వకాలను ఆదివాసులు అడ్డుకున్నారు. పోలీసులపై గిరిజనులు రాళ్లతోటి దాడి చేశారు. ఆదివాసులపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలన్ అందిస్తారు. ఉపేందర్, ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో తీవ్ర ఉద్రిక్తత, బొగ్గు గనుల విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? చక్రి ఛత్తీస్గఢ్ లోని సద్గురా జిల్లాలోని లఖన్పూర్ అంబికాపూర్ సమీపంలోని పర్సోడికల గ్రామంలో ఏదైతే అమేరా బొగ్గు గని విస్తరణపై పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. బొగ్గు కంపెనీ మైనింగ్ కార్యకలాపాల గురించి తెలుసుకున్నటువంటి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గని స్థలం వద్దకైతే చేరుకొని నిరసన అయితే తెలిపారు. ఇటు పురుషులు, మహిళలు కావచ్చు, అదేవిధంగా యువకులు కూడా కర్రలు మరియు రాళ్లతో, ఆయుధాలతో కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు పరిస్థితిని శాంతింపజేసిన ప్రయత్నాలు అయితే విఫలం చెందాయి. ఒక్కసారిగా గ్రామస్తులు భారీగా రాళ్లు దాడి చేయడంతో కూడా పోలీసులు లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఏదైతే గిరిజనులంతా కూడా ఒక్కసారిగా కూడా వారిపై రాళ్లు రోవడంతో వారంతా కూడా కొంత గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అధిక సంఖ్యలో గ్రామస్తులు ఉండడంతో పోలీసులు ఆత్మరక్షణ వైఖరికి అవలంబించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు వర్గాల మధ్య దాదాపు అరగంట పాటు ఈ తీవ్ర ఉద్రిక్తత, తోపులాట అయితే జరిగింది. నిజానికి ఏదైతే అమేరా బొగ్గు గనుల విస్తరణకు గ్రామస్తులు నిరంతరం నిరసిస్తూనే ఉన్నారు. గత కొన్ని నెలలుగా గ్రామస్తులు, అటు బొగ్గు కంపెనీ అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు, భద్రతా సిబ్బంది మధ్య అయితే వరుసగా ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక అయితే నేడు ఈ వివాదం మరింత హింసాత్మకంగా మారింది అయితే మనం చెప్పుకోవచ్చు. కర్రలతో సాయుధులైనటువంటి ఏదైతే ఆదివాసీలు 200 మంది పైగా పోలీసులపై అయితే దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇక బొగ్గు కంపెనీ అంటే భూమిని స్వాధీనం చేసుకోకుండా బలవంతంగా విస్తరణ పనులు జరుగుతున్నాయని అయితే గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూమిని వదులుకోమని వారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అదనపు కలెక్టర్ ఏదైతే సునీల్ నాయక్ కావచ్చు, ఏఎస్పీ అమేల్ జిల్లాను, అదేవిధంగా లఖన్పూర్ ఐటీ సహా పెద్ద సంఖ్యలో కూడా పరిపాలన మరియు పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను చెదరగొట్టడానికి పోలీసులు టీయర్ గ్యాస్ సెల్స్ ను కూడా ప్రయోగించారు. పరిస్థితి అదుపులోకి లేకుండానే ఉంది. అయితే చిన్న గ్రామ మహిళ ఏదైతే తమ భూమిని మేము వదులుకోము, మా తాతల ముత్తాల నుంచి ఇక్కడ జీవనోపాధి పొందాము, ఇక్కడే మేము బతికాము, ఇక్కడే పుట్టాము, మా గ్రామంలో గనులు ఏర్పాటు చేసి మమ్మల్ని నిర్వాసితులు చేస్తారని చెప్పేసి ఆదివాసులు అయితే ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా ఏదైతే అదనపు కలెక్టర్ సునీల్ నాయక్ మాట్లాడుతూ కూడా పర్సోడికల గ్రామం నుంచి ప్రజలు ఏసీసీఎల్ అమేరా వద్దకు గుమిగూడారని చెప్పేసి చెప్తున్నారు. వారు బొగ్గు తవ్వకాలు అనుమతించబోమని చెప్తున్నారు. దీని గురించి మేము త్వరలోనే అటు ఉన్నతాధికారులకు చెప్పి కూడా 2016లో భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయిందని మాకు తెలిసింది. కానీ భూసేకరణ అనేది ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు భూమిని సేకరించే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. ఇక భూసేకరణ ప్రక్రియ తర్వాత కొంతమంది గ్రామస్తులు పరిహారం అందించామని కూడా కలెక్టర్ చెప్పారు. ఇక భూసేకరణ ప్రక్రియ తర్వాత కూడా చాలా మంది గ్రామస్తులు పరిహారం అంగీకరించకపోవడంతో పాటు ఇటు బొగ్గు తవ్వకాలను కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇప్పటికే 2016లో కూడా భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున ఏసీసీఎల్ ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతించిందని చెప్పేసి గ్రామస్తులను ఒప్పించడానికి కూడా ఏదైతే అదనపు కలెక్టర్ కూడా ఇక్కడ ప్రయత్నాలు చేశారని అయితే చెప్తున్నారు. ఏసీసీఎల్ అక్కడ బొగ్గు తవ్వకాలతో కోరుకుంటుంది. అయితే ఇక్కడ బొగ్గు తవ్వకాలు ఎక్కువగా ఉండటం, బొగ్గు లభ్యత కూడా ఎక్కువగా ఉండటంతో దానిపై ఎక్కువగా ఇటు బొగ్గు గను అంటే వారు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వీరంతా కూడా ఒక్కసారిగా వద్దంటూ కూడా గ్రామస్తులు హింసాత్మకంగా కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పోలీసులకు కావచ్చు తలలు పగిలిపోయాయి, కొంతమందికి గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మాత్రం వారందరికి కూడా ఇక్కడ నుంచి బొగ్గు గనిని తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పడంతో కొంత శాంతించినప్పటికీ అక్కడ మాత్రం వారంతా కూడా పహార కాస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.